ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరాటానికి సన్నద్ధమైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఫీజు బకాయిలు బీజేపీ లడాయి పేరుతో నిరవధిక దీక్ష నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగే దీక్షలో పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. బీజేపీ దీక్షకు సంబంధించిన వివరాలపై మా ప్రతినిధి జ్యోతికిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోవడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీకి సంబంధించినటువంటి యువమోర్చా, మహిళా మోర్చా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. యువమోర్చా ఆధ్వర్యంలో 1,00,000 సంతకాల సేకరణ కూడా చేపట్టింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తుంది. అందులో భాగంగా ఈ సోమవారం, మంగళవారం 2 రోజుల పాటు నిరవధిక దీక్ష చేయాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశమైంది. ఈ దీక్ష విజయవంతమయ్యే విధంగా ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు జిల్లాల నుంచితో పాటు అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున ఈ నిరవధిక దీక్షలో పాల్గొన్న విధంగా ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించింది. ఈ దీక్షకు సంబంధించి కూడా ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. ఫీజు బకాయిలు బీజేపీ లడాయి పేరుతో నిర్వహించి ఈ నిరవధిక దీక్షకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ పక్ష నేత ఎల్లెడ్డి మహేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఈ నిరవధిక దీక్ష కొనసాగనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో జరిగే ఈ నిరవధిక దీక్షలో పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలపడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ దీక్షలో పాల్గొన్నారు. అయితే ఏదైతే 15,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం వల్ల విద్యార్థుల జీవితాలు నిజంగా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాలకు వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల జీవితాలను అంధకారంలో నెట్టవేయకుండా తక్షణమే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ నిరవధిక దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగిరాకపోతే యువమోర్చా ఆధ్వర్యంలో సేకరించినటువంటి 1,00,000 సంతకాలను గవర్నర్ కలిసి అందించనున్నారు. దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యార్థులను, తల్లిదండ్రులను సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ పరిధిలోని జిల్లా అధ్యక్షులతో రాష్ట్ర అధ్యక్షుడు సమావేశమయ్యారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి నిరవధిక దీక్షను విజయవంతం చేసేలా అటు విద్యార్థులు, తల్లిదండ్రులను పెద్ద ఎత్తున నిరవధిక దీక్షలో పాల్గొనేలా సమీకరించాలని చెప్పి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.